హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి AWS గురించి మాట్లాడుకుందామండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో AWS గురించి మనం మాట్లాడుకునే ముందర నేను ఆల్రెడీ ఏంటంటే AWS గురించి ఒక 10 వీడియోస్ చేశానమాట. ఒక్కొక్క వీడియో వచ్చేసి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడింది. ఒక వీడియో వచ్చేసి AWS ఇంట్రడక్షన్, ఇంకొక వీడియో వచ్చేసి మనకి EC2 ఇన్స్టెన్స్ గురించి, ఇంకొక వీడియో వచ్చేసి మనకి S3 బకెట్ గురించి, ఇలా వచ్చేసి ఒక్కొక్క వీడియో వచ్చేసి ఒక్కో దాని గురించి మాట్లాడిద్దండి. సో మీరు కనుక ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నేను వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి ఆ లింక్ మెన్షన్ చేస్తాను. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మీరు వచ్చేసి ఒకసారి చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే AWS. అసలు AWS అంటే ఏంది? ఈ వీడియోలో వచ్చేసి నేను జస్ట్ హై లెవెల్ గురించి చెప్తానండి. మీకు ఏంటంటే డీటెయిల్ కావాలంటే మీకు మిగతా వీడియోస్ రిఫర్ చేయండి. సో అసలు AWS అంటే ఏంది? AWS అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది వచ్చేసి జనరల్గా అమెజాన్ వాడు మెయింటైన్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో చూస్తే ఏంటంటే చాలా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి AWS ఒకటి, అజూర్ ఒకటి, తర్వాత GCP ఒకటి, ఇలా ఉందంటే మనకి చాలా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ఈక్వల్గా ఉంటుందండి. మీరు ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే మిగతా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీకు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన AWSకి వెళ్తే AWS అనేది ఏంటంటే మీకు మెయిన్ రియల్ టైంలోకి వెళ్ళి మీకు మెయిన్ కంటెంట్ చెప్పే ముందర మీకు ఒక స్టోరీ చెప్తారనమాట. సో ఒక 10 years క్రితం ఏంటంటే నేను వచ్చేసి వెబ్ అప్లికేషన్ మీద డెవలప్ చేసేటప్పుడు మేము వచ్చేసి ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే వెబ్ అప్లికేషన్ అంటే ఏం లేదండి. www.amazon.com అదొక వెబ్ అప్లికేషన్, www.flipkart.com అదొక వెబ్ అప్లికేషన్, www.gmail.com ఇవన్నీ ఒక వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఒక్కటి ఒక వెబ్ అప్లికేషన్ అనమాట. ఈ వెబ్ అప్లికేషన్ మేము డిప్లాయ్ చేయాలంటే మాకు ఏమేం కావాలంటే మాకు ఒక సర్వర్ కావాలన్నమాట. ఆ సర్వర్లో ఏంటంటే మేము దీన్ని హోస్ట్ చేసేవాళ్ళం అనమాట. అంటే మేము రాసిన కోడ్ ఉండేది కదా, ఆ కోడ్ని తీసుకొని ఆ సర్వర్లో పెట్టేవాళ్ళం అనమాట. ఆ సర్వర్ని కావాలంటే మాకు అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే సర్వర్ కొనేవాళ్ళం అనమాట. సో సర్వర్ కొనేసి దాంట్లో ఏంటంటే డిప్లాయ్ చేసేవాళ్ళం. ఆ సర్వర్ కొనేటప్పుడు ఏంటంటే ఇట్లా క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉండేది కాదనమాట. అప్పుడు 2004లో 2006లో క్లౌడ్ ప్లాట్ఫామ్ వచ్చింది, కానీ అంతమంది క్లయింట్స్ ఏంటంటే ఎక్కువ క్లయింట్స్ ఏంటంటే దాన్ని AWSని అప్పుడు యూజ్ చేయలేదు. ఓన్లీ కొందరే యూజ్ చేసేవాళ్ళు అనమాట. మామూలు క్లయింట్స్ అంతా ఏంటంటే ఎక్కువ వాళ్ళ ఓన్ది యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మేము అక్కడ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం అనమాట. అప్పుడు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసేవాళ్ళం అనేది. సో అక్కడ ఏంటంటే మేము ఒక సర్వర్ కొనేవాళ్ళం, దాన్ని సెటప్ చేసేవాళ్ళం, దాంట్లో కోడ్ డిప్లాయ్ చేసేవాళ్ళం. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మాకు ఏంటంటే మేము ఇన్ఫ్రా ఆర్కిటెక్చర్ వేసేటప్పుడు ఏదైనా పీక్ టైంలో ఎంత లోడ్ పడిద్ది అనేది దాన్ని బేస్ చేసుకొని మాకు ఎన్ని సర్వర్స్ కావాలి, ఎంత హార్డ్వేర్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి అనేది ముందలే ఐడెంటిఫై చేసి దాన్ని పెట్టి దాన్ని కొనేసి మేము ముందలే అంతా సెటప్ చేసి పెట్టేవాళ్ళం. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే మనకి ఇయర్ మొత్తం మీద ఒక 4 or 5 times పీక్ టైం వచ్చింది. ఆ పీక్ టైమ్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీకు చూస్తే బిగ్ బిలియన్ డేస్, అంటే బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ది బిగ్ బిలియన్ డేస్ జరుగుతుందంటే ఇక్కడ ఏంటంటే చాలా హిట్స్ ఒకే రోజు వెళ్ళి సర్వర్ని హిట్ చేస్తాయి. హిట్ చేసినప్పుడు ఏంటంటే ఆ సర్వర్ ఏంటంటే ఆ లోడ్ని మొత్తం హ్యాండిల్ చేయలేకపోతే ఆ సైట్ డౌన్ అయిపోయింది అనమాట. సో ఆ లోడ్ని హ్యాండిల్ చేయాలంటే అప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు ఏంటంటే మేము ఇంకో కొన్ని సర్వర్స్ పెట్టుకుంటా రావాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఆ 10 years క్రితం ఏంటంటే ఇదంతా ముందలే ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ఏంటంటే కొన్ని సర్వర్స్ని ముందలే పర్చేజ్ చేసి మేము సెటప్ చేసి పెట్టేవాళ్ళం అనమాట. ఓన్లీ ఈ పీక్ టైంని హ్యాండిల్ చేయడానికి, ఓన్లీ ఆ పీక్ టైం వరకే మేము వాటిని హ్యాండిల్ చేసేవాళ్ళం. సో ఆ పీక్ టైం తర్వాత ఏమయ్యేదంటే అది అంతా ఏంటంటే ఐడియల్గా వెళ్ళిపోయాలన్నమాట సర్వర్స్. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మేము ఏంటంటే చాలా అమౌంట్ ముందలే స్పెండ్ చేస్తున్నాం కదా. అక్కడ ఏంటంటే మేము యూజ్ చేయట్లేదు, సర్వర్స్ యూజ్ చేయట్లేదు, కాకపోతే ఏంటంటే జస్ట్ ఐడియల్గా ఉన్నాయి, కానీ వాటికి కూడా ఏంటంటే మేము అమౌంట్ ముందలే స్పెండ్ చేసాం కొనడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి, వీటన్నిటికీ ఏంటంటే చాలా అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో అది అనమాట మెయిన్ ప్రాబ్లం అన్నట్టు అప్పుడు. సో దాన్ని ఏంటంటే రెక్టిఫై చేయడానికి ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదనమాట. సో అక్కడ ఏంటంటే మేము ముందలే సర్వర్స్ అన్ని కొనిపెట్టాం, కానీ ఇక్కడ క్లౌడ్కి వచ్చేళ్ళకి ఏంటంటే మీరు ముందలే కొనాల్సిన అవసరం లేదనమాట. మీరు ఎంతవరకు అయితే యూజ్ చేస్తారో అంతవరకే మీరు పే చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక నార్మల్ టైంలో మీకు ఒక సర్వర్ అవసరమైంది, ఓన్లీ ఆ ఒక్క సర్వర్కే పే చేస్తారు. బిగ్ బిలియన్ డే జరుగుతుంది, ఆ టైంలో ఏంటంటే కొన్ని లక్షల మంది వచ్చేసి ఫ్లిప్కార్ట్ని హిట్ చేస్తారు. హిట్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే దానికి తగ్గట్టు ఏంటంటే సర్వర్స్ కావాలి. ఆ టైంలో ఏంటంటే ఈ AWSలో ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే కొత్త సర్వర్స్ యాడ్ అవుతా వెళ్తాయి అనమాట. యాడ్ అవుతూ వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు ఒక 10 సర్వర్స్ యూజ్ చేసింది అనుకో, ఆ లోడ్ హ్యాండిల్ చేయడానికి ఒక 10 సర్వర్స్ యూజ్ చేస్తే ఆ 10 సర్వర్స్కే మీరు పే చేస్తారు. వన్స్ ఆ బిగ్ బిలియన్ డే సేల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే ఈ రిమైనింగ్ 9 సర్వర్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి నెట్వర్క్ నుంచి డిటాచ్ అయిపోతాయి. అంటే వాటికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే మీరు ఎంతవరకు యూజ్ చేస్తారో అంతవరకే పే చేస్తారు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్. సో మీరు ఎంతవరకు యూజ్ చేస్తారో అంతవరకు
వరకే పే చేస్తారు. కానీ ఇంతకుముందు అంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ క్రితం అలా ఉండేది కాదండి. ముందలే అమౌంట్ మొత్తం పెట్టేసి సర్వర్లు కొనేసి వాటిని మెయింటైన్ చేసి ఇలా చాలా బడ్జెట్ ప్రాబ్లం వచ్చేదన్నమాట. సో ఇది ఒక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే మీరు వచ్చేసి ఒక 10 ఇయర్స్ క్రితం ఏంటంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలంటే, అంటే ఒక సర్వర్ సెటప్ చేయాలంటే మీరు ఏంటంటే చాలా టైం కూడా స్పెండ్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మీకు సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సెటప్ చేయాలంటే మినిమం ఒక్కోసారి ఏంటంటే 2 మంత్స్ 3 మంత్స్ అలా పట్టేదన్నమాట. డిప్లాయ్ చేయాలన్నా కూడా ఒకసారి 1 డే 4 అవర్స్ 5 అవర్స్ అలా పట్టేదన్నమాట. సో ఇలా ఏంటంటే అప్పుడు ఏంటంటే మీకు ఇవన్నీ సెటప్ చేయాలంటే చాలా టైం కూడా పట్టేదండి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక సర్వర్ సెటప్ చేయాలంటే మీరు జస్ట్ ఒక 2 or 3 క్లిక్స్లో మొత్తం మీకు రెడీమేడ్గా అవైలబుల్ ఉండిద్ది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఎంత టైం సేవ్ చేస్తుంది చూడండి. అక్కడ 1 మంత్ చూస్తే అక్కడ మీకు అప్పుడు సెటప్ చేయాలంటే 1 మంత్ పట్టేది. ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు 1 or 2 డేస్లో మీకు మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. చూస్తే ఇక్కడ ఏంటంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇక్కడ క్లయింట్కి ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉందండి. ఇంతకుముందు నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ వల్ల క్లయింట్కి మనీ సేవ్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్ వల్ల క్లయింట్కి వచ్చేసి టైం సేవ్ అయింది. సో క్లయింట్స్ ఎప్పుడు ఏంటంటే క్లయింట్లకు ఎప్పుడు మనీ సేవ్ అవ్వాలి, టైం సేవ్ అవ్వాలి. వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తే అది చాలా తొందరగా మార్కెట్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వాళ్ళు వెయిట్ చేయరు సర్వర్స్ కోసం. నాకు ఇమీడియట్గా నాకు డిప్లాయ్ చేసుకోవాలంటే ఉంటే వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అవుతారు. అందుకని ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ బాగా పాపులర్ అవుతున్నాయండి. సో ఇది ఒక రీజన్ అనమాట. తర్వాత ఏంటంటే మూడేది ఏంటంటే సెక్యూరిటీ. సో అప్పుడు ఏంటంటే ఎవరికి ఏ క్లయింట్కి ఆ క్లయింట్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే వీళ్ళు కనుక ఎక్కడైనా సరే సెక్యూరిటీ ప్యాచెస్ ఇవన్నీ ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకపోయినా అలాంటప్పుడు ఏంటంటే హ్యాకర్స్ అటాక్ చేసేవాళ్ళు అనమాట. అంటే మనకి ఏంటంటే హ్యాకర్స్ అటాక్ చేసి మనకి డేటాని తీసుకోవటం ఇలా జరిగేది అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ సరే ఏడబ్ల్యూఎస్ కానీ మనకి తర్వాత అజూర్ కానీ ఇవి ఏం చేస్తాయి అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళే సెక్యూరిటీ ప్యాచెస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేస్తా అప్ టు డేట్గా ఉండిద్ది. కాబట్టి మనం ఏంటంటే దాని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం వచ్చేసి డెవలప్మెంట్ మీద వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఆ సెక్యూరిటీ అనేది మెయిన్ ప్రాబ్లం జనరల్గా ఎక్కడ చూసినా కూడా. సో ఆ సెక్యూరిటీ ఇదిని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. తర్వాత చూస్తే స్కేలబిలిటీ అంటే ఏంటంటే మీకు లోడింగ్ తగ్గట్టు మీకు ఎంత ఈరోజు సడన్గా ఒక 1,00,000 రిక్వెస్ట్లు వచ్చినాయి, ఒక 1,00,000 రిక్వెస్ట్ సడన్గా వచ్చినా కూడా మీ సర్వర్ ఏంటంటే ఆటో స్కేలింగ్ అయిపోయి అంటే ఏంటంటే మీకు ఇంకో సర్వర్ కావాలంటే ఆటోమేటిక్గా యాడ్ చేసి దాన్ని హ్యాండిల్ చేయగలదు. అది మనకి స్కేలబిలిటీ అనమాట. సో ఇలా ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు క్లయింట్స్ వచ్చేసి ఎక్కువ మనకి క్లౌడ్కి వెళ్తున్నారు. ఏడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే 200 సర్వీస్ ఉన్నాయండి. ఒక్కొక్క సర్వీస్ ఏంటంటే ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తాం అనమాట. S3 స్టోరేజ్కి ఒక సర్వీసు, కంప్యూటింగ్కి ఒక సర్వీసు, నెట్వర్క్ ఒక సర్వీస్, అనలిటిక్స్కి ఒక సర్వీసు, ఇలా ఏంటంటే డిఫరెంట్ సర్వీస్ అని ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ 200 ఉన్నాయన్నమాట. సో తర్వాత చూసి ఏంటంటే మనకి డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో ఆల్ ఓవర్ వరల్డ్లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఏంటంటే డేటా సెంటర్లు సెటప్ చేశారు. ఒక్కో డేటా సెంటర్ వచ్చేసి అసలుకి కొన్ని వందల వేలు వచ్చేసి సర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఇదనమాట మనకి ఏడబ్ల్యూఎస్. సో మీరు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చేసి ఆ ఏడబ్ల్యూఎస్ వీడియోస్ లింక్స్ ఉంటాయి కదా మన డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తానండి. థ్యాంక్ యూ.